స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. షుగర్, బీపీ ఈ రెండు గుండెపాలిట రాహుకేతువుల్లాంటివి. ఇక వీటికి స్థూలకాయం తోడైతే అగ్నికి ఆజ్యం తోడైనట్టే. మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయి సమతుల ఆహారం స్థానంలో జంక్ ఫుడ్ వచ్చి చేరటం, కాఫీ, టీలు, కోలాల వంటి వాటికి బానిసలుగా మారటం, ఒక తీరు తెన్ను లేని ఇలాంటి ఆహారపు అలవాట్ల మూలంగా బరువుతో పాటు ఒంట్లో కొలెస్ట్రాల్ నిల్వలు కూడా భారీగానే పెరుగుతాయి. ఫలితంగా చిన్న వయసుకే గుండె జబ్బులు వచ్చి పడుతున్నాయి. పిల్లలు కానీ కాలేజీ స్టూడెంట్స్ కానీ ఎక్కువగా ఈ బర్గర్స్ అంటే, తర్వాతనేమో ఈ పిజ్జాలు, తర్వాత కంప్లీట్గా నాన్ వెజ్ 3 పూట్ల బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా ఈ నాన్ వెజిటేరియన్ తోటి, అది ఎటువంటి క్వాలిటీ మీట్ అనేది కూడా తెలియదు. పాశ్చాత్య అలవాట్లు, భోజన అలవాట్లు, అదేవిధంగా లైఫ్ స్టైల్ కూడా దానివల్ల అలవాటు చేసుకున్నందువల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇది ఒకసారి అలవాటు అయిన తర్వాత ఇంటి దగ్గర సరైన భోజనము, తర్వాత పోషకాహార పదార్థాలు ఇవ్వాలన్నా కానీ తల్లిదండ్రులకి ఈ పిల్లల్ని కన్విన్స్ చేయడం కష్టం అయిపోతుంది. నా ఉద్దేశంలో మనకి సంబంధించి ఒకటే మార్గం ఉంది. ఈ పిల్లలు కానీ, యూత్ కానీ, 20s 30s ఏజ్లో ఉండే వాళ్ళకి అవగాహన, అంటే ఇలాంటి ఫుడ్ తిన్నందువల్ల వచ్చే నష్టాలు ఏంటి, హార్ట్కి సంబంధించినటువంటి ఎటువంటి జబ్బులు రావడానికి అవకాశం ఉంది, ఈ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న తిన్నందువల్ల, ఎక్కువగా మీట్ తిన్నందువల్ల, ఊబకాయం రావడం వల్ల వచ్చే నష్టాలు, ఆరోగ్యరీత్యా వచ్చే నష్టాలు, పర్టికులర్గా గుండెకి వచ్చే నష్టాలు గురించి వాళ్ళకి అవగాహన క్రియేట్ చేసినందువల్ల కొంత అవాయిడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రదేశాలు, అంటే కాలేజీలో, లేకపోతే ఉద్యోగస్తులు, ఇప్పుడు చూస్తూనే ఉన్నాం సాఫ్ట్వేర్లో చాలా ఎక్కువ మంది యూత్ 1000-1500 మంది ఒక్కొక్క ఆఫీసులో, కంపెనీలో పనిచేస్తుంటారు. కాలేజీ వాళ్ళు కానీ, కాలేజీ యాజమాన్యం కానీ, అదేవిధంగా టీచర్స్ కానీ, అదేవిధంగా ఏ కంపెనీల్లో అయితే వాళ్ళు పనిచేస్తుంటారో ఆ కంపెనీల్లో ఉండే యాజమాన్యం కానీ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం, లేకపోతే హెల్త్ ఫుడ్ డ్రైవ్స్, అంటే ఒక్కొక్క వారంలో ఇదో ఈ ఫుడ్స్ తినాలి, ఇక్కడ మేము మా క్యాంటీన్లో, ఆఫీస్లో ఇలాంటివి ఫుడ్ ఇస్తున్నాం, ఇదే తినాల్సి వస్తుంది అని ఒక రకమైన అవగాహన పెంచినందువల్ల ఫుడ్ హ్యాబిట్స్ బెటర్గా ఉండి ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్, తర్వాతనేమో ఫ్రెష్ వెజిటబుల్స్ తినడం వల్ల, అదేవిధంగా ఈ రైస్లో కూడా ఏది మంచి ఏది చెడు, పర్టికులర్గా ఈ బ్రౌన్ రైస్ అని వస్తుంది ఇప్పుడు, పాలిష్డ్ రైస్ అవాయిడ్ చేయడము, తర్వాత అసలు రైస్ తక్కువగా తీసుకుని గోధుమ బేస్డ్ ఫుడ్స్, అంటే చపాతీలు కానీ, లేకపోతే బ్రౌన్ రైస్ కానీ ఇలాంటివి తిన్నందువల్ల వాళ్ళకు వచ్చే మంచి ఆహారపు అలవాట్లు తీసుకొచ్చినందువల్ల ఒక జనరేషన్లో మనం ఈ హార్ట్ డిసీజ్ తగ్గడం అనేది చూడటం జరుగుతుంది. పొగ మనకు తెలియకుండానే మన పక్కలో బల్లెల్లా పొంచి ఉండి మన గుండెకు చిచ్చు పెడుతుంది. మీకు తెలుసా, గుండెపోటు మూలంగా మరణిస్తున్న వారిలో 30% వరకు పొగరాయుళ్లే ఉంటున్నారు. పొగ తాగటం మూలంగా మన రక్తనాళాల లోపలి గోడలు యాసిడ్ పడిన టైల్స్ లాగా దెబ్బతినిపోతాయి. రక్తాన్ని చిక్కబరుస్తూ చివరికి గుండెపోటును తెచ్చిపెడతాయి. పొగాకు ఉత్పత్తుల్లో ఒక్క సిగరెట్ మినహా మిగతావి ఏవి అంత ప్రమాదకరం కావని అనుకుంటారు మనలో చాలా మంది. నిజానికి పొగాకు ఉత్పత్తులు ఏవైనా సరే అన్నీ మన ఆరోగ్యానికి హాని చేసేవి. ఇప్పుడు మొత్తం హార్ట్ అటాక్స్లో 30% హార్ట్ అటాక్స్, అంటే దాదాపు 3వ వంతు కేవలం స్మోకింగ్ వల్లనే వస్తుంటాయండి. అండ్ ఈ హార్ట్ అటాక్స్ కూడా నార్మల్గా హార్ట్ అటాక్స్ అనేది వయసు పెరిగిన కొద్దీ వస్తుంటాయని అనుకుంటాం, కానీ ఇలా సిగరెట్లు తాగే వాళ్ళలో హార్ట్ అటాక్స్ ఏ వయసులో అయినా రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది 20-25 సంవత్సరాల వయసులో మేజర్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా రెగ్యులర్ ప్రాక్టీస్లో చూస్తుంటాం అన్నమాట. అండ్ రెండోది, ఇలాగా స్మోకర్స్లో హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు బాగా తీవ్రంగా ఉండటం, మరణాలు జరిగే అవకాశం లేదా గుండె ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుందన్నమాట.
స్మోకింగ్ వల్ల ఎలా వస్తాయి హార్ట్ అటాక్స్ అంటే, ఇప్పుడు మామూలుగా స్మోక్ చేసినప్పుడు నికోటిన్ అనే పదార్థం మన బ్లడ్లోకి వెళ్తుంటుంది. ఆ నికోటిన్ వెళ్ళి రక్తనాళ గోడల్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి గోడకి టైల్స్ ఎలా ఉంటాయో అలాగే రక్తనాళంలో కూడా లైనింగ్ ఉంటుంది, ఎండోథీలియం అని అంటాము. ఈ స్మోకింగ్ చేసినప్పుడు వెళ్ళే నికోటిన్ ఆ రక్తనాళపు గోడల్ని డ్యామేజ్ చేసి అందులో క్రొవ్వు పేరుకునే విధంగా చేస్తుంటుంది. అలా క్రొవ్వు పేరుకుపోయినప్పుడు దాని మీద బ్లడ్ క్లాట్స్ అవి ఏర్పడి సడన్గా రక్తనాళం మూసిపోయి హార్ట్ అటాక్ అనేది వస్తుంటుంది అనమాట. స్మోకింగ్ కనుక మానేస్తే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు 2 సంవత్సరాల కాలంలో నాన్ స్మోకర్స్లో ఎంత ఉంటాయి అంటే పొగ తాగిన వారిలో ఎంత ఉంటాయో స్మోకర్స్లో కూడా అంతే ఉంటాయి అన్నమాట. అందుకని ఏ వయసు వారైనా, చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా సిగరెట్లు అనేవి మానేస్తే మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు 2 సంవత్సరాల్లో నార్మల్ అవుతుంటుంది. బాగా ఎక్కువ సిగరెట్లు తాగేవారిలో, అంటే 3 ప్యాకెట్లు 4 ప్యాకెట్లు ఇలా తాగేవారిలో ఒకసారి కొంచెం ఫిజికల్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే సిగరెట్లు ఆపేసినప్పుడు బాగా టెన్షన్గా ఉండటం, దడగా ఉండటం, బీపీలో ఫ్లక్చుయేషన్స్ రావటం, ఇట్లా కొంతమందిలో జరగవచ్చు. సో ఇటువంటి వారిలో నికోటిన్ ప్యాచెస్ లేదా నికోటిన్ బబుల్ గమ్స్ అనేవి ఉంటాయి. అది సైకియాట్రిస్ట్ లేదా డిఅడిక్షన్ డాక్టర్స్ని కలిస్తే ఆ మందులు వాడుకుంటూ నెమ్మదిగా స్మోకింగ్ అనేది స్టాప్ చేయొచ్చు. కాకపోతే కొద్ది సిగరెట్లు తాగేవాళ్ళు, 10-15 సిగరెట్లు తాగేవాళ్ళు ఇట్లాంటివన్నీ అవసరం ఉండదు. వాళ్ళు నెమ్మదిగా తగ్గించేసుకుని, అంటే వారానికి కొన్ని సిగరెట్ల టైప్లో తగ్గించేసుకుని కొద్ది రోజుల్లో పూర్తిగా స్టాప్ చేసేయచ్చు. సో ఏ వయసు వారైనా కానీ ఇలా చేసి స్మోకింగ్ అనేది ఆపేస్తే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది.